హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనకు గమనించినట్లయితే, సహోదరులారా, అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు, జీవము కలిగిన దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి అని హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, నీ విశ్వాసం నిన్ను దేవుని నుంచి దూరపరుస్తుందా? నీ జీవిత విధానము నువ్వు దేవునిలో నిలిచిపోకుండా నిన్ను దూరం చేస్తుందేమో. ఒకవేళ దుష్ట హృదయం అనేది దురాత్మల ద్వారా, అపవాది ద్వారా కలిగిన ఆ దుష్ట హృదయం నీలో ఉన్నదేమో. ఆ దుష్ట హృదయం నిన్ను జీవము కలిగిన దేవుడి నుంచి వేరు చేస్తుందేమో. ఆ జీవాన్ని పొందుకోకుండా ఆ నరకాన్ని లేక ఆ పాతాళములు చేరుకోవడానికి నిన్ను నడిపిస్తుందేమో. నీ హృదయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకో ప్రియులారా. హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, హృదయంలో ప్రభా ఆయన కనిపెట్టగలిగిన దేవుడు. కాబట్టి ఆ దేవుడు తన దాసుల ద్వారా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. నీ హృదయాన్ని జాగ్రత్తగా నువ్వు పరిశీలన చేయి. ఒకవేళ దేవుని విడిచిపోయేటువంటి హృదయము, దుష్ట హృదయం నీలో ఉన్నదేమో. ఒకవేళ ఆ జీవాన్ని విడిచిపెడతావేమో. ఆ జీవాన్ని విడిచిపెడితే నువ్వు బ్రతకలేవు. నువ్వు నిరంతరం కూడా అయ్యా అగ్నిలో మండవలసి వస్తుంది. కాబట్టి అటువంటి నాశనములకు నువ్వు వెళ్ళకూడదని దేవుడు తన దాసుల ద్వారా హెచ్చిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. దేవుని కాపుదల్లో భద్రంగా నిరంతరము జీవిస్తూ దేవుని దీవించు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.